జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుభవార్తలే ఎక్కువగా వింటారు, కుటుంబంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి, 1, 2 ధనయోగాలు పడతాయి, ఆదాయం మెరుగ్గా ఉండడం, ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, వృత్తి వ్యాపారంలో రాబడి పెరగడం వంటిది చోటు చేసుకుంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి, అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికలతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి. జీతభత్యాలు ఎక్కువ ఇచ్చే సంస్థలోకి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగం నుంచి లేదా పై అధికారులు, ఇది ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగం ఇద్దరికి కూడా చెప్తున్నాను, పెండింగ్లో ఉన్న పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకి విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తలు, విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. కొత్త ఆస్తి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇది మంచి సమయము. నెల చివరిలో పూర్వీకులకు ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా వివాదాలతో ఉన్నది కొలికి వస్తుంది. ప్రశాంతమైనటువంటి మనసుతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వారి యొక్క భావాలను కూడా కాస్త విలువ ఇవ్వండి, అద్భుతంగా ఉంటుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం వస్తుంది. వివాహం కాని వారికి పెళ్లి బాజా మోగే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామితో కాస్త సఖ్యత పెరుగుతుంది. తరచూ సుందరకాండ పారాయణం చేయండి, అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఏమండి, ఫ్యూచర్స్లోనో ఆప్షన్స్లోనో పెడితే నేను కాదు బాధ్యుడిని. లాంగ్ టర్మ్లో మంచి స్క్రిప్ట్ తీసుకొని నాలెడ్జ్ ఉంటేనే షేర్ మార్కెట్లో పెట్టండి, లేకపోతే పెట్టకండి. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి 3 పువ్వులు 6 కాయలుగా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. రాజకీయ నాయకులు కూడా ఇది చాలా బాగుంది. మీ ఇష్టదైవానికి వెళ్ళి అక్కడ పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి.